Hi, welcome to my YouTube channel. Today I am going to discuss about what tests help diagnose the cause of widespread myalgias. What tests help diagnose the cause of widespread myalgias? The diagnosis of the cause of widespread myalgias involve a combination of clinical evaluation and targeted laboratory and imaging tests to identify or rule out underlying conditions. క్లినికల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, ల్యాబొరేటరీ టెస్ట్స్ ఉంటాయి అండ్ ఇమేజింగ్ టెస్ట్స్ ఉంటాయి వైడ్ స్ప్రెడ్ మయాలజియాస్ని డయాగ్నోసిస్ చేయడానికి. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ వైడ్ స్ప్రెడ్ మయాలజియాస్. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటేంటి? బ్లడ్ టెస్ట్. ఫస్ట్ది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ and C-reactive protein are commonly measured to detect systemic inflammation, useful in diagnosing polymyalgia rheumatica, autoimmune diseases and infections. Polymyalgia rheumatica కానీ autoimmune diseases ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఫస్ట్ చూడాల్సింది ఈఎస్ఆర్, సిఆర్పి. ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేటు, సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. ఈ రెండు బ్లడ్ టెస్ట్లు చేయాలి. నెక్స్ట్ మజిల్ ఎంజైమ్స్. క్రియాటిన్ కైనేస్ సీకే helps detect muscle injury or inflammation such as in myositis. మయోసైటిస్లో అయితే క్రియాటిన్ కైనేస్ చేస్తే సీకే అనే ఎంజైమ్, మజిల్ ఎంజైమ్ ఎంత ఉందో చేస్తే దానివల్ల మజిల్ ఇంజరీ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలుస్తుంది. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ సెరాలజీస్. rheumatoid factor, anti-CCP antibodies, anti-nuclear antibody and other specific auto antibodies are tested to identify autoimmune connective tissue diseases like lupus and rheumatoid arthritis. కొన్ని ఆటోఇమ్యూన్ సెరాలజీస్ చేస్తే కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజీజెస్ తెలుస్తాయి అన్నమాట. అంటే కొన్ని ఆటో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ రొమటాయిడ్ ఫ్యాక్టర్ ఉందా, లేకపోతే యాంటీ-సిసిపి యాంటీబాడీస్ ఉన్నాయా, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ ఉందా, అదర్ స్పెసిఫిక్ ఆటో యాంటీబాడీస్ ఏమన్నా ఉన్నాయా, ఈ చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ డిజీజెస్ లైక్ లోపస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఉంటే మనకి బయటపడవచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ టు రూల్ అవుట్ హైపోథైరాయిడిజం ఆర్ హైపర్థైరాయిడిజం యాజ్ కాజ్ ఆఫ్ మజిల్ పెయిన్. టీఎస్హెచ్ ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం, తక్కువ ఉంటే హైపర్థైరాయిడిజం. అది T3, T4, TSH చేసుకుని సబ్క్లినికల్ హైపోథైరాయిడిజమా, క్లినికల్ హైపోథైరాయిడిజమా, లేకపోతే ఓవర్ట్ హైపోథైరాయిడిజమా, హైపర్థైరాయిడిజమా అనేది మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ డి లెవెల్. డెఫిషియన్సీ కెన్ కంట్రిబ్యూట్ టు డిఫ్యూజ్ మజిల్ పెయిన్. విటమిన్ డి చేస్తే తెలిసిపోద్ది డెఫిషియన్సీ ఉందా, లేకపోతే ఇన్సఫిషియన్సీ ఉందా, లేకపోతే అడిక్వేట్ అమౌంట్స్లో విటమిన్ డి ఉందా. ఉత్త వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మజిల్ పెయిన్స్ రావచ్చు. దానికి సప్లిమెంటేషన్ ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, లేదా సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా వైటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి రోజుకు ఒక పావు గంట సన్లైట్లో నుంచుంటే మనకి మజిల్ పెయిన్స్ అనేవి కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సిబిసి టు చెక్ ఫర్ ఎనీమియా ఆర్ ఇన్ఫెక్షన్. ఎనిమిక్ కేసెస్ అంటే హిమోగ్లోబిన్ లోగా ఉండి బ్లడ్ కౌంట్స్ లోగా ఉండడం వల్ల కూడా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి టోటల్ కౌంట్ రైజ్ అయ్యి ఎలివేటెడ్గా ఉండడం వల్ల కూడా ఈ మయాలజియాస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సిబిసి కూడా చేయాలన్నమాట. సో బ్లడ్ టెస్ట్లో ఏమేమిటి? ఇన్ఫ్లమేటరీ మార్కర్స్లో ఈఎస్ఆర్, సిఆర్పి. నెక్స్ట్ మజిల్ ఎంజైమ్స్, అందులో క్రియాటిన్ కైనేస్. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ సెరాలజీస్, అందులో రొమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి యాంటీబాడీస్, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అండ్ అదర్ స్పెసిఫిక్ ఆటో యాంటీబాడీస్. నెక్స్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ T3, T4, TSH టు డిటెక్ట్ హైపోథైరాయిడిజం ఆర్ హైపర్థైరాయిడిజం, లేదా ఫ్రీ T3, ఫ్రీ T4 అని చేస్తారు. యాంటీ టీపీఓ యాంటీబాడీస్ కూడా, థైరాయిడ్ పెరాక్సిడేస్ యాంటీబాడీస్ కూడా చేస్తారు. సో అవన్నీ టు డిటెక్ట్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్థైరాయిడిజం ఎవాల్యుయేట్ చేయడానికి, థైరాయిడ్ని ఎవాల్యుయేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బేసిక్ టెస్ట్ అయితే T3, T4, TSH. నెక్స్ట్ వైటమిన్ డి లెవెల్స్. వైటమిన్ డి లెవెల్ ల్యాబ్కి వెళ్ళి వైటమిన్ డి ఎంత ఉందో చూడండి అంటే చూసేస్తారు. నెక్స్ట్ సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇవన్నమాట, ఇవి బ్లడ్ టెస్ట్. నెక్స్ట్ ఇమేజింగ్ స్టడీస్. ఎక్స్రేస్ అండ్ అల్ట్రాసౌండ్ కెన్ అసెస్ ఫర్ జాయింట్ ఆర్ సాఫ్ట్ టిష్యూ అబ్నార్మాలిటీస్ టు ఎక్స్క్లూడ్ ఆర్థరైటిస్ ఆర్ బర్సైటిస్. కొన్ని రకాల ఆర్థరైటిస్, బర్సైటిస్ ఎక్స్రేస్లోని, అల్ట్రాసౌండ్లోని
ఏమన్నా జాయింట్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, సాఫ్ట్ టిష్యూ అబ్నార్మాలిటీస్ ఉన్నా బయటపడవచ్చు అనమాట. నెక్స్ట్, MRI or PET scan, occasionally used to evaluate muscle inflammation or exclude malignancy or other systemic conditions. కొంతమంది చాలా పెయిన్ఫుల్ కండిషన్స్లో ఉంటారు, ఏ రకమైన మందులు ఇచ్చినా పనిచేయవు, ఎన్ని బ్లడ్ టెస్టులు చేసినా బయటపడవు. సో లాస్ట్కి MRIలో ఆ మజిల్ ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే ఒక్కోసారి మ్యాలిగ్నెన్సీ ఉండొచ్చు, దానివల్ల సివియర్ పెయిన్స్ రావచ్చు, కొన్ని సిస్టమిక్ కండిషన్స్ వల్ల పెయిన్స్ రావచ్చు. సో సింపుల్ మజిల్ ఇన్ఫ్లమేషన్ వల్ల పెయిన్స్ రావచ్చు. అలాంటి వాళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తే సరిపోద్ది. లేదు మ్యాలిగ్నెన్సీ ఉంటే క్యాన్సర్ కీమోథెరపీ అండ్ క్యాన్సర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో అలాంటి ఇండివిజువల్స్లో కొన్ని కేసెస్లో MRI PET స్కాన్ కూడా హెల్ప్ అవుతాయి. సో ఇమేజింగ్ స్టడీస్లో ఎక్స్రేస్ అండ్ అల్ట్రాసౌండ్ టు ఎవాల్యుయేట్ జాయింట్ ఆర్ సాఫ్ట్ టిష్యూ అబ్నార్మాలిటీస్, MRI or PET scan to evaluate muscle inflammation or exclude malignancy and other systemic conditions. ఇంకా అదర్ ఇవాల్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఫిజికల్ ఎగ్జామినేషన్, అసలు పెయిన్ ఎక్కడ వస్తుంది, ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ అయింది, నేచర్ ఆఫ్ ద పెయిన్ ఎంత ఉంది, నేచర్ ఆఫ్ ద పెయిన్ అంటే ఏ టైప్ ఆఫ్ పెయిన్, సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏమన్నా ఇంకా అదర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా న్యూరలాజికల్ డెఫిసిట్ ఉందా, ఆ న్యూరలాజికల్ డెఫిసిట్ వల్ల క్రానిక్ అండర్ యూస్ వల్ల పెయిన్ వస్తుందా, ఇవన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో చూడొచ్చు అనమాట. ఫిజికల్ ఎగ్జామినేషన్లో టు క్యారెక్టరైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ పెయిన్ అండ్ టు అసెస్ ఫర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఆర్ న్యూరలాజికల్ డెఫిసిట్స్. నెక్స్ట్, అదర్ ఇవాల్యుయేషన్స్లో స్లీప్ స్టడీస్ చేయొచ్చు. మేబీ ఇండికేటెడ్ ఇఫ్ అసోసియేటెడ్ స్లీప్ డిసార్డర్స్ లైక్ స్లీప్ యాప్నియా ఆర్ సస్పెక్టెడ్, కామన్లీ సీన్ విత్ ఫైబ్రోమయాల్జియా. ఒక్కోసారి ఫైబ్రోమయాల్జియాని డయాగ్నోస్ చేయలేం, అప్పుడు స్లీప్ స్టడీ చేస్తే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుంది, అది ఫైబ్రోమయాల్జియాతో అసోసియేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఓకే స్లీప్ స్టడీ చేసాము, సమ్ బ్లడ్ టెస్ట్లు చేసాము, పెయిన్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నాము, టైప్స్ ఆఫ్ పెయిన్ చూసుకున్నాం, నేచర్ ఆఫ్ ద పెయిన్ చూసుకున్నాం, ఫైబ్రోమయాల్జియా అలాగే ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, మజిల్ బయాప్సీ, రేర్లీ పర్ఫార్మ్ బట్ యూస్ఫుల్ ఇన్ డయాగ్నోసింగ్ ఇన్ఫ్లమేటరీ మయోపతీస్. చాలా రేర్గా చేసే టెస్ట్ ఈ మయాల్జియాస్ని డిటెక్ట్ చేసేటప్పుడు చాలా రేర్గా చేసే టెస్ట్ అంటే మజిల్ బయాప్సీ. ఇన్ఫ్లమేటరీ మయోపతీస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకి మజిల్ బయాప్సీలో తెలుస్తుంది అనమాట. అవి ఎక్కడన్నా హయ్యర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మజిల్ బయాప్సీస్ చేస్తారు. క్లినికల్ కాంటెక్స్ట్, ఫైబ్రోమయాల్జియా డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్లీ క్లినికల్, సపోర్టెడ్ బై ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్ కాజెస్ విత్ నార్మల్ ల్యాబొరేటరీ టెస్ట్. ఫైబ్రోమయాల్జియాలో యూజువల్గా ల్యాబ్ టెస్ట్ నార్మల్గా ఉంటాయి, కానీ ఫైబ్రోమయాల్జియాని డయాగ్నోస్ చేసే ముందు మిగతా అదర్ కాజెస్ ఏమన్నా డేంజరస్ కాజెస్ ఉన్నాయా, లేకపోతే మయోసైటిస్ ఉందా, లేకపోతే ఇన్ఫ్లమేటరీ మయోపతీస్ ఉన్నాయా, లేకపోతే క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ ఉందా, సో అలాంటివన్నీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకొని అప్పుడు ఫైబ్రోమయాల్జియా డయాగ్నోసిస్ క్లినికల్గా చేసుకోవచ్చు. ప్లస్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారా, ఓకే మనం ట్రీట్మెంట్ ఇచ్చాము, ఫైబ్రోమయాల్జియాని డయాగ్నోస్ చేసాము, ట్రీట్మెంట్ ఇచ్చాము, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు, సో అతనికి ఇంక వేరే అదర్ కాజ్ ఏమన్నా మనం వెతకాలి. సపోజ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, ఆ సింపుల్ కాజ్ వల్ల అతనికి పెయిన్స్ రావచ్చు. కొన్ని సైకలాజికల్ కాజెస్ కూడా ఉంటాయి, ఫంక్షనల్ కాజెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్, పాలిమయాల్జియా రుమాటికా is suggested by elevated ESR, CRP and typical symptoms in older adults with response to corticosteroids, confirming diagnosis. సపోజ్ పాలిమయాల్జియా రుమాటికా తీసుకున్నాము, ఎలివేటెడ్ ESR, CRP ఉంటుంది, అండ్ ఓల్డర్ అడల్ట్స్లో కొన్ని టిపికల్ సిమ్టమ్స్ చెప్తారు వాళ్ళు, ప్లస్ స్టెరాయిడ్స్ పెట్టగానే వాళ్ళకి కొంచెం రెస్పాన్స్ వస్తుంది. సో అప్పుడు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఇచ్చాక రెస్పాన్స్ని బట్టి కూడా డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కొన్ని కేసెస్లో మనం గుడ్డిగా కొన్ని మెడికేషన్ రాసేస్తే దాన్ని బట్టి జబ్బు తగ్గిపోద్ది, కానీ కొన్ని కేసెస్లో అలా కాదు, మనం ఇచ్చిన మెడికేషన్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నారు, ఎంతవరకు రిఫ్రాక్టరీగా ఉంది పెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు తగ్గింది, పేషెంట్ సైకలాజికల్గా ఎలా ఉన్నాడు, ఇంపాక్ట్ ఆఫ్ పెయిన్ ఆన్ హిస్ సోషల్ లైఫ్ ఎలా ఉంది, డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాడా, రెగ్యులర్ మెడికేషన్ తీసుకోగలుగుతున్నాడా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ ట్రీట్మెంట్ రెస్పాన్స్లో చూసుకోవాలన్నమాట. దిస్ మల్టీ-ప్రాంగ్డ్ అప్రోచ్ హెల్ప్స్ డిఫరెన్షియేట్ ఇన్ఫ్లమేటరీ, ఆటోఇమ్యూన్, ఇన్ఫెక్షస్, మెటబాలిక్ అండ్ ఫంక్షనల్ కాజెస్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ మయాల్జియాస్ టు గైడ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. ఇలాగ చేసుకుంటే ఒకవేళ ఇన్ఫ్లమేటరీ కాజెస్ ఆఫ్ మయాల్జియాస్, వైడ్ స్ప్రెడ్ మయాల్జియాస్ ఉన్నాయా, ఆటోఇమ్యూన్ కాజెస్ ఉన్నాయా, ఇన్ఫెక్షస్ కాజెస్ ఉన్నాయా, మెటబాలిక్ కాజెస్ ఉన్నాయా,
ఫంక్షనల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి.